ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం. కీర్తనలు గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య వచనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడునుగాక. వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అనంటే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఒక నది గురించి తెలియచేస్తూ ఉన్నారు. ఈ నది ఏంటి అనేటటువంటి మాటలు మనం వాక్యపు వెలుగులో ధ్యానం చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉంది అనంటే, దేవుని నది ఏదెను తోటలో దేవుడు ఒక నదిని ప్రవహింపచేశారు. అది 4 కాలువలుగా చీరి 4 ప్రసిద్ధి నదులుగా పేరుగాంచినది. ఈ వచన భాగంలో ఒక నది గురించి దేవుడు ప్రస్తావిస్తూ, అది దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తూ ఉంది అని భక్తుడు ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలపు దేవుని పట్టణాన్ని సంతోషపరిచే ఈ నది గురించి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనంలో వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరములో సమృద్ధి ఉంది. మందిరము దాని సమృద్ధి. ఈ మందిరమునందు ఉన్న సమృద్ధి ఏంటి అని చూసినప్పుడు, మందిరములో ఉండేది దైవ సన్నిధి. మందిరములో ఉండేది దేవాది దేవుడితో చేసే సహవాసము, ఏర్పాటు చేయబడిన దైవజనుడు, ఏర్పాటు చేయబడినటువంటి విశ్వాస సమాజము. దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పరుచుకొనుచున్నాడు అని కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో సుస్పష్టంగా వాక్యం తెలియచేస్తూ ఉంటుంది. దైవజనుడు అనేవాడు ఏర్పాటు చేయబడిన వారు. సంఘము అనేది ఏర్పాటులో నుంచి వచ్చినది. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఈ లోకములో నుండి ఈడ్చుకుని రాబడినది. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తుకుని వచ్చేదము. దేవుడు మానవుడిని ఆకర్షించాడు. నిజముగా దేవుడు మానవుడిని ఎలా ఆకర్షించారు అని చూస్తే, దేవుడు మానవ కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు నామములో ఆయన ఏ శిలువ యజ్ఞమును చేయడానికి, ఈ లోకమును పరమదేవునితో సమాధానపరచడానికి దేవాదేవుడు ఈ భూమి మీద శిలువ యజ్ఞ కార్యమును నిర్వహించి మానవుడిని దేవుడితో సమాధానపరచటానికి దేవుడు ఒక బృహత్తరమైనటువంటి దైవిక కార్యమును సలిపి మానవునికి దేవుని వైపు చూడడానికి ఒక ద్వారమును తెరువచేశారు. మానవుడు దేవుడి వైపుకు చూడటానికి ఒక అవకాశాన్ని కల్పించినారు. మానవుడు దేవుని యొద్దకు చేరటానికి ఒక మార్గాన్ని సుగమం చేసినారు. ఆ మార్గములో మనుష్యుడు దేవుని వద్దకు ఆకర్షింపబడి, అది రోగము చేతనో, అది మానసికమైనటువంటి ఇబ్బందుల చేతనో, సామాజిక వ్యవస్థల చేతనో మనుషుడు భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, ఆ భగవంతుడు అనేటటువంటి రూపంలో యేసు ప్రభువుగా మనిషికి దేవుడు చేరువైనప్పుడు ఆ మానవుడు దేవుని యొద్దకు ఎంతగా ఆకర్షింపబడినాడు అని అంటే, మరలా తిరిగి వెనక్కి రాలేనంతగా దేవుడు మనుషుడిని తన యొద్దకు ఆకర్షించేవారుగా ఉన్నారు. ఆయనలో ఉన్న ఆకర్షణ ఏంటి అని చూస్తే, దేవునికి స్తోత్రం,
ఆయనలో ఉన్న ఆకర్షణ అంతా కూడా ఆయనలో ఉన్నటువంటి సుగుణమే. యేసు ప్రభువులో సుగుణము ఉందా? ఏంటి యేసు ప్రభువులో ఉన్న సుగుణం అని అనంటే, అసలు ఈ భూమి మీద గుణానికి అంటూ ఒక మాటను నిర్వచించాలి అని ఏ మనుషుడు కోరుకున్నా అది క్రీస్తు ప్రభుల వారి ఎదుట ప్రత్యక్షపరచబడింది అనే సత్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా తెలియపరచబడుతూ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాజగ్రంథమని, దీనితో సాటి అయిన గ్రంథం ఏమైనా కలదా అని విమర్శగా చూడడానికి ఈ బైబిల్ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే, ఏ దేవుడిని గురించి ఈ గ్రంథం తెలియచేస్తుందో ఆయన మానవుని ఊహకు, ఆలోచనకు, అన్వేషణకు అందనంత ఎంత గొప్ప దేవుడు అని చెప్పబడుతుందో అంతే స్పష్టంగా మానవ అవతారంలో ఆయన తన ప్రత్యక్షతను అనుగ్రహించాడు అనే సత్యాన్ని నిష్పక్షపాతంగా, నిర్ద్వంద్వంగా బోధిస్తూ ఉంది. ప్రపంచ మత గ్రంథాలన్నీ ఏ దేవుడి కొరకు అన్వేషిస్తూ వచ్చాయో, ప్రపంచ మత గ్రంథాలలో ఏ అవతార పురుషుని రాక వలన మానవుని జీవితానికి మోక్ష ప్రాప్తి, పాప విముక్తి కలుగుతుందని ఉద్ఘాటించాయో, ప్రబోధించాయో, ఆ పరమదేవుడు యొక్క చరిత్రను, ఆ పరమదేవుడి యొక్క సుచరితను తెలియచేసే ఆశ్చర్యకరమైన గ్రంథం బైబిల్ గ్రంథం. కాబట్టి ఈయన ఆకర్షించే స్వభావం ఏంటి అనంటే ఈ దేవుడి యొక్క గుణమే, స్వభావమే. ఈ ఎంత చూసినా కూడా ఈ దేవుడిలో కొరత అయిన గుణం ఏదైనా ఉందా, లోపించే గుణం ఏదైనా ఉందా అని అంటే, ఆయనను ఎంత ఎదిగితే అంత ఆ దేవుడి యొక్క గొప్పతనం తెలియపరచబడుతూ ఉంది. అది ఎంతగా అని అనంటే, ఈ సృష్టిలో నీవు దేనిని కదిపించినా ఆ దేవుడి పేరు చెప్పేసరికి దాని స్వరూపము అది బయలుపరుచుకుంటూ ఉంది. దేనిని కదిపించు, నువ్వు దేనిని కదిపించినా కూడా, అందుకనే వేదమంది ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన మహిమను వెల్లడిపరుచుచున్నది అని. ఈ భూమి మీద సమస్తము కూడా పరమదేవుడిని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అవి సాక్ష్యం ఇచ్చేటప్పుడు వాటి యథార్థతను బయలుపరుచుచున్నాయి. అవి సాక్ష్యం ఇచ్చినప్పుడు వాటి యొక్క యథార్థతను అవి బయలుపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం, మందిరములో ఏమి ఉంది అని అనంటే పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఉంది. ఈ పరిశుద్ధాత్ముని సన్నిధి ప్రజలతో ఏమని చెబుతా ఉంది అని అనంటే, దేవునికి స్తోత్ర. మానవుడు ఆయనను ఎంత శ్రద్ధగా వెదకాలి, మానవుడు ఆయనను ఎంత శ్రద్ధగా సేవించాలి అనేటటువంటి సత్యాలను ఈ పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఒకటి, దేవుడి సన్నిధానములో మొట్టమొదట ఉన్నది ఏంటి అని మనము చెప్పుకుంటున్నాము అని అంటే, మొట్టమొదట దేవుడి యొద్ద ఆయన యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మ సన్నిధిని, కాబట్టి ఈ యొక్క మందిరము అని అనంటే, మందిరములో ప్రాముఖ్యంగా మందిరములో ఏమి ఉంది అని అనంటే, దేవుని మందిరములో, దేవునికి స్తోత్ర, వాక్యము ఉంది. దేవుని మందిరములో వాక్యము ఉంది. ఈ వాక్యము అనేది దేవునికి స్తోత్ర ఒక్కొక్క వ్యక్తిని దీవించేదిగా ఉంటుంది. వాక్యము అనేది ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు సత్యములో, ఆయన మార్గములో ఎదిగింపచేసేదిగా ఉంటుంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరములో ఉన్న సమృద్ధి ఏంటి అని అనంటే, ఒకటి ప్రార్థన, రెండవది కీర్తన, మూడవది వాక్యము, నాలుగవది ప్రార్థన. కాబట్టి ఈ వాక్యము యొక్క సమృద్ధి విశ్వాసికి ఏం చేస్తుంది అని అంటే, ఆత్మీయతలో ఎదిగింపచేస్తుంది. దేవుని యొక్క మార్గములో భక్తుడు నడవడానికి, భక్తునికి ఒక సరైనటువంటి త్రోవను కలుగు చేస్తుంది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్ర. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అని భక్తుడు అంటూ ఉన్నాడు.
దేవుని యొద్ద ఆనంద ప్రవాహము ఉంది. అది సమృద్ధి అయిన వాక్యమే. వాక్యము ఆనంద ప్రవాహము వలె దైవ సన్నిధిలో ప్రవహించేటప్పుడు దానిని త్రాగేటటువంటి ప్రజలు ఆత్మలో ఉజ్జీవింపబడుతూ వస్తారు. వారు జీవింప చేయబడుతూ ఉంటారు. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, అదే నా మార్గములకు త్రోవ చూపిస్తూ ఉంది అని భక్తుడు ఎలాగైతే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారో, అలాగే దేవుని వాక్యము నదీ ప్రవాహము వలె దానిని గ్రోలేటటువంటి భక్తులకు అది జీవాన్ని దయచేసేదిగా ఉంది. అలాగే వాక్యం అంటుంది, నీ యొద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. జీవపు ఓట దేవుని సన్నిధానములో ఉంది. అది ఏంటి అని అనంటే వాక్యమే. అభిషిక్తుడైన సేవకుని నోట ఒక జీవపు ఓట ఉంది. అభిషిక్తుడైన సేవకుడు జీవపు ఓట లాంటివాడు. కాబట్టి దేవుని చేత ఎవరు అభిషేకించబడి దేవుని కొరకు పనిచేస్తూ వస్తారో వారు జీవపు ఓటలు. ఆ జీవపు ఓటల యొద్ద నుండి సంఘము దేవునిలో ఎదుగుతూ ఉంటుంది. తమ ఆత్మీయ జీవితాలు కట్టుకోవడం అనేది జరుగుతూ వస్తుంది. వారు దేవుని కొరకు ఆత్మీయమైనటువంటి పంటలు పండడానికి, క్షేమాభివృద్ధికరమైనటువంటి భక్తి మార్గముల విశ్వాసులు నడుచుకోవటానికి దేవుని వాక్యం ఎంతగానో సహాయం చేస్తూ వస్తుంది. వాక్యం ఈ విధంగా అంటుంది. యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయం 1 వచనము నుండి 12 వచనాలు చదువుకుంటే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకుని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. యెహెజ్కేలు అనే భక్తుడు ఒక గొప్ప దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. ఈ దర్శనం ఏమని చెబుతా ఉంది అని చెప్పానంటే, మందిరముల నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఈ ప్రవహించే నది ఏమి చేస్తూ ఉంది అనంటే, అది జీవపు శక్తి కలిగినదే ప్రవహిస్తూ ఉంది. దేవుని వాక్యం దేవుని మందిరము నుంచి ప్రవహించే జీవ జలముల నది. వాక్యం అంది, విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయి. విశ్వసించిన వాని కడుపు ఏంటి అనంటే అది హృదయం. అది పరిశుద్ధాత్ముడు నివసించేటటువంటి హృదయం. ఎవరి హృదయాలలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ ఉంటాడో వారి హృదయాలలో నుండి జీవ జల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ జీవ జల నది యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే, అది ఏ చోటకి ప్రవహిస్తుందో ఆ చోట జీవము ఉట్టిపడుతుంది. చచ్చిన చేపలు బ్రతుకుతాయి, జలచరములన్నీ బ్రతుకుతాయి. అది జీవపు శక్తి కలిగినది నది. దేవునికి స్తోత్రం. క్రీస్తులో జీవం ఉంది. ఆ జీవం లోకానికి వెలుగై ఉంది. ఆ జీవం నేను తెలుసుకోవాలి అని ఎవరైనా కోరుకుంటే మానవుడికి పరమదేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను మనుషుడు గుర్తించగలుగుతూ వస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి జీవమై ఉన్నారు. ఆ జీవమైనటువంటి యేసు ప్రభువుని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వారిలోనికి క్రీస్తు జీవం ప్రవహిస్తుంది. భక్తి భావంతో దేవుడిని వెదికేటటువంటి భక్త శ్రేష్ఠులందరికీ జీవాన్ని ప్రసాదించున్నది పరమదేవుని యొక్క మానవ అవతారం. కాబట్టి ఆయనలో జీవముంది. ఆ జీవములో సత్యము ఉంది. ఆ జీవములో అబద్ధము లేదు. ఆ జీవములో కల్పన లేదు. ఆ జీవములో చీకటి లేదు. ఆ జీవములో మరణము లేదు. ఆ జీవములో సత్యము ఉంది. ఆ జీవములో మానవుని ప్రశ్నలకు జవాబు ఉన్నది. మానవుని ప్రశ్నలకు జవాబు ఉంది. తమ మార్గములను భూమి మీద చెరిపివేసుకునేటువంటి మనుష్యుడు దేవుడితో సమాధాన పడడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు అని చెప్పలేం. కాబట్టి తమ మార్గములను చెరిపివేసుకుని మనుష్యుని యొద్దకు వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అని అంటే, వానిలో మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాలలో ఉన్నటువంటి 13 రకాలైన గుణాలు ప్రత్యక్షమవుతూ వస్తాయి. కాబట్టి ఈరోజు భగవంతుడిని, దేవాది దేవుడిని, ఆయన జీవాన్ని తెలుసుకోవాలని కోరుకుంటే, ఏ జీవపు ఓట కొరకు మానవుడు దేవుడిని వెతుకుచూ ఉన్నాడో, ఏ జీవపు ఓట కొరకు మానవుడు భక్తిని చేస్తూ ఉన్నాడో
ఆ పరమాత్మ దేవుడిని గనుక తెలుసుకునేటటువంటి అవకాశము కలిగితే మనుషుడు తన జీవితాన్ని తరించటానికి తన అన్వేషణకు ప్రతిఫలం అతడు చూచాను అనేటటువంటి ఆ మహదానందాన్ని తాను సజీవంగా కాపాడుకోవడానికి దేవునికి స్తోత్రం. ఈ లోకానికి జీవమై ఉన్నటువంటి దైవ అవతారం మానవుడు తెలుసుకోవాలి. ఆ దైవ అవతారమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏ మనిషి తెలుసుకుంటాడో అతని జీవితం ధన్యమవుతుంది. అతడు మరలా బ్రతికింపబడుతూ ఉన్నాడు. మేము బ్రతికిలేమా అని మనం అందాం. బైబిల్ అంది, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మును తిరిగి బ్రతికించెను. మానవుడు చనిపోయిన వాడు ఎందులో? ఆధ్యాత్మికతలో. శారీరకంగా మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఎంతకాలమైనా శారీరకంగా మనిషి జీవించవచ్చు. ఆధ్యాత్మికంగా మనిషి మృతతుల్యుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ మృత్యువు మనిషికి దాపురించింది అని చెప్పానంటే అది మొట్టమొదటి మనిషి యొద్దే సంభవించింది. మొట్టమొదటి మనుషుడి దగ్గర సాతానుడు అనే దుష్టశక్తి మానవుడిని దేవుడి సన్నిధానముల నుంచి ప్రక్కకు తప్పించటానికి దేవుడు ఏ పండు తినవద్దని మనిషితో చెప్తాడో దానిని తినమని దుష్టశక్తి మానవుడిని ప్రేరేపించినప్పుడు ఆనాడే ఆధ్యాత్మికంగా మానవుడు దిగజారినటువంటి స్థితికి చేర్చబడుతూ ఉన్నాడు అని గుర్తించాలి. నేను ఎక్కడ ఆధ్యాత్మికంగా నన్ను మృత్యువు నా వైపుకు చూస్తుంది అని అన్వేషణ చేస్తే అది ఆది పురుషుని దగ్గర సంభవించింది. దానిని గూర్చి నీకు తెలియకపోవచ్చు, దానిని గూర్చి నీవు తెలుసుకొని ఉండకపోవచ్చు, నీవు అన్వేషణ చేయకపోవచ్చు. కానీ వాక్యం ఏమని చెబుతా ఉంది అనంటే ఆది పురుషుడు మొదటి మానవుడినే సాతానుడు అనే దేవుని శత్రువు ఆదామును దారి తప్పించింది. దారి తప్పినటువంటి ఆదాము తిరిగి మరలా దారిలోనికి చేర్చటానికి కడపటి ఆదాము అని అనంటే మరలా మనుష్యుడిగా వచ్చిన పాపము లేని పరిశుద్ధుడు అని అర్థం. మనుష్యుడే కానీ పాపము లేని పరిశుద్ధుడు. పాపము లేని మనిషి భూమి మీద ఉన్నాడా అని అంటే సకల వేదాలు చెప్తున్నాయి, పాపము లేని మనిషిని నీవెక్కడా కనుగొనలేవు. కానీ పాపము లేని మనుషుడు ఒకడు ఉన్నాడు అని సకల వేదాలు చెప్తున్నాయి. ఆ మనుషుడు ఎవరు? యేసు క్రీస్తు ప్రభువు. యేసు అను శబ్దానికి అర్థం రక్షకుడు. క్రీస్తు అను శబ్దానికి అర్థం దేవుడు మానవుడిగా భూమి మీదకు పంపబడుటకు అభిషేకించబడినవాడు. కాబట్టి ఈ అభిషేక్తుడైనటువంటి రక్షకుడు మానవుడిని వాని ఆత్మను నరక కోపము నుండి రక్షించు శక్తి కలిగిన వారు గనుక ఈ దేవాది దేవుడిని ఏ మనిషి గుర్తిస్తాడో ఆ మనిషికి మోక్ష సిద్ధి కలుగుతుంది. నిత్య జీవం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. నిత్య జీవం అనగా చిరకాలము జీవించి ఉండుట. ఈ చిరకాలము జీవించి ఉండడానికి యేసుప్రభువే మార్గమై ఉన్నారు. యేసుప్రభువే ఆ కడపటి ఆదాము అయి ఉన్నారు. కడపటి ఆదాము అయున్న యేసుప్రభు పాపము లేని పరిశుద్ధుడైన మానవుడు, పాపము లేని పరిశుద్ధుడైన దేవమానవుడు. కాబట్టి యేసుప్రభు అనే నది ప్రవహిస్తూ అది ఎవరిని తాకితే వారు తిరిగి మరలా బ్రతికేవారుగా ఉన్నారు. మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను తిరిగి బ్రతికించెను. ఈ బ్రతికించిన క్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మార్గంలో నడిచేవారుగా ఉంటారో అటివారిని ఈ దేవునికి స్తోత్రం, అటివారిని ఈ దేవుడు తిరిగి మరల ఆధ్యాత్మికంగా బ్రతికించేవారుగా ఉన్నారు. కాబట్టి తిరిగి మరలా మనము బ్రతకాలి అని అంటే
యేసు దేవుని సన్నిధిని నిలిచి ఉండే బిడలుగా ఉండాలి. యేసు ప్రభుని యొక్క సన్నిధిని గుర్తించే వారముగా ఉండాలి. యేసు ప్రభు యొక్క సన్నిధిలో నుండి తొలగిపోకుండా ఆ సన్నిధిలోనే నాటబడిన వారంగా, అందులో ఎదిగించబడే వారముగా, అందులో దీవించబడే వారముగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను, నీ హృదయాన్ని కుదుటపరిచి నిన్ను సన్నిధిలో నిలబెట్టి ఆయన నిన్ను నడిపించటానికి సమర్థుడు అని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనములో వాక్యం అంటూ ఉంది, పరలోకములో ఒక నది ఉంది. ఈ భక్తుడు పరలోక దర్శనాన్ని చూస్తూ ఉన్నారు. అక్కడ జీవజలముల నది, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఈ నది జీవపు నది. ఈ నది జీవపు నది. ఈ పరలోకము యొక్క జీవజలముల నది దేనిని సూచిస్తూ ఉంది అని అంటే, అది మానవ అవతారములో భూమి మీదకు వచ్చినటువంటి యేసు ప్రభువుని సూచిస్తూ ఉంది. ఈ యేసు ప్రభు భూమి మీద ప్రవహించిన జీవజలముల నది. ఈ యేసు ప్రభు భూమి మీద ప్రవహించిన జీవజలముల నది. ఈ యేసు ప్రభు యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనములో వ్రాయబడి ఉన్నటువంటి నది. ఇది మందిరపు గడప యొద్ద నుండి తూర్పు దిక్కుగా పారుతూ ఉంది. దేవునికి స్తోత్రం. తూర్పు దేశాలైనటువంటి మన ఆసియా ఖండంలోనికి ఈ సువార్త వచ్చి, తూర్పు దేశాలైనటువంటి ఇశ్రాయేలు దేశము యొద్ద నుండి ప్రపంచమంతటికి ఈ సువార్త ప్రకటించబడడానికి దేవుడు తూర్పు నుండి ప్రవహించిన నది ఇది. ఎంత గొప్ప భాగ్యం! ఆసియా ఖండం రక్షించబడడానికి, ఆసియా ఖండం మీద రక్షణ సువర్తమానం వినిపించబడడానికి యేసు ప్రభు జీవ జలముల నది అయి ఆయన ప్రవహించేవారుగా ఉన్నారు. ఆయన ప్రవహించేవారుగా ఉన్నారు. ఎవరిని ఆయన దర్శిస్తారో, ఆయనను ఎవరు దర్శిస్తారో వారు తిరిగి జీవింపచేయబడతారు. వారు తిరిగి జీవింపచేయగడతారు. ఇది జీవింపచేసే నది, జీవపు ఊట, జీవింపచేసే నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు ఎందరూ యేసు సన్నిధిని ఉండడానికి ఇష్టపడగలరో, యేసు ప్రభుని పాదముల చెంత ఉండడానికి ఇష్టపడగలరో అటివారందరినీ ఈ దేవాది దేవుడు జీవము కలిగినటువంటి వ్యక్తులుగా, భక్తులుగా చేసి వారి ఆరాధనను జీవము కలిగిన ఆరాధనగా, వారి యొక్క ఆధ్యాత్మికతను సజీవమైనదిగా ఆయన చేస్తూ, ఆయన భక్తులను కూడా జీవ జల నదుల వలె చేసేవారై ఉన్నారు. విశ్వసించు వాని కడుపులో నుండి జీవ నదులు బయలుదేరును అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు యేసు ప్రభు పరిశుద్ధాత్ముడుగా ఎవరి హృదయాలలో నివసించడానికి ఇష్టపడతారో, ఏ భక్తుడు అలా క్రీస్తును తమలో ప్రతిష్ఠించుకుంటారో వారిని నిశ్చయముగా ఈ దేవుడు నలుదిశలా ఆయన రక్షణ అయి, సంరక్షకుడి అయి, వారిని కాపాడేవాడై, వారిని భద్రపరిచేవాడై, వారి అడుగులు తొట్టిల్లకుండా కాపాడేవారుగా, భక్తిలో వారిని స్థిరపరిచేవారుగా, భక్తిలో వారిని ఉజ్జీవింపచేసేవారుగా ఉండి జీవ జలముల నదుల వలె వారి ఆధ్యాత్మికతను దీవించే దేవుడు అని ప్రకటిస్తూ ఈ వర్తమానాన్ని తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.